అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కికు యనమల కశీష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా చిరంజీవి. ఈ చిత్రంలో ఈశ్వరీరావు, తనకెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవ రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దీప్తి నడిమింటే నిర్మిస్తున్నారు. శుభసాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. చిరంజీవి సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే, పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అని భగవద్గీత శ్లోకంతో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ మొదలవుతుంది. కుడివైపు గుండె ఉండే ప్రాణాంతక వ్యాధి ఉన్న హీరో చావు నుంచి అనేకసార్లు తప్పించుకుంటూ ఉంటాడు. అతని కోసం కొన్ని గ్యాంగ్స్ వెంటాడుతూ ఉంటాయి. హీరో తల్లి అతన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ కాపాడుకుంటుంది. అతని ప్రేమించే అమ్మాయి కూడా చిరుకు ఏదైనా ఆపద వస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది. మరోవైపు స్పైడర్ మ్యాన్ గెటప్లో ఒక వ్యక్తి విలన్స్ను వేటాడుతూ ఉంటాడు. వేటాడేది పులినైతే వేస్ట్ చేసే ప్రతి బుల్లెట్కు ఒక వాల్యూ ఉంటుంది. వాడు చిరంజీవి చంపినా చావడు, చచ్చినా చావడు వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ స్టార్స్ టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో చిత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. జూలై 31న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి భారీ విజయాన్ని నమోదు చేస్తూ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద $2 బిలియన్ మార్కును దాటింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 38వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థ ది హాలీవుడ్ రిపోర్ట్ కథనం ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా $2.02 బిలియన్ వసూలు చేస్తుంది. కేవలం గ్లోబల్ మార్కెట్లోనే కాకుండా భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయం అవుతున్న సినిమా పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్. ఈ చిత్రంలో సంకీర్తన విపిన్ హీరోయిన్గా నటిస్తుంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిల్మ్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్ వివేకానంద వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్ పీరియాడిక్ ఎంటర్టైనర్గా ఈ మూవీని దర్శకుడు సిహెచ్ రవికిషోర్ రూపొందిస్తున్నారు. తాజాగా పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉండి ఆకట్టుకుంటుంది. పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే, పనసపల్లి ఊరు సినీ ప్రియులకు ప్రసిద్ధి. అక్కడ గోడలపై కొత్త సినిమాల పోస్టర్స్ పడాల్సిందే. హీరో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ సంఘానికి అధ్యక్షుడు. బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ హీరోయిన్. తమ హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డులపై హీరో హీరోయిన్ పోటాపోటీలు పడటం మోషన్ పోస్టర్లో ఆసక్తి కలిగిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. గాయం కారణంగా ఎన్టీఆర్కు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చేరారు. చికిత్స అందించిన వైద్యులు ఎన్టీఆర్ భుజానికి గాయం బాగా లోతుగా అయిందని గుర్తించి సర్జరీ చేశారు. ఎన్టీఆర్కు దాదాపు 7 వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. ఎన్టీఆర్ గాయం మరియు శస్త్రచికిత్సపై వైద్యులు తాజాగా హెల్త్ అప్డేట్ విడుదల చేశారు. ఎన్టీఆర్కు విజయవంతంగా చికిత్స మరియు శస్త్రచికిత్స అందించినట్లు డాక్టర్స్ వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్న తీరును డాక్టర్స్ వివరిస్తూ, ఎన్టీఆర్ కుడి భుజం పైన దెబ్బ తగిలింది, సర్జరీ విజయవంతంగా చేశాం, 24 గంటల్లోనే డిశ్చార్జ్ కూడా అయ్యారు, ఫిజియోథెరపీ కూడా మొదలుపెట్టారు. తారక్ గారు ఫ్యాషనెట్ పర్సన్, 3 నెలల్లో పూర్తి ఫిట్నెస్ ను పొందుతారు. ఎన్టీఆర్ సర్జరీపై మాకు అనేక ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆయన రికవరీ కూడా చాలా వేగంగా మరియు సానుకూలంగా సాగుతుంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించాము అని వెల్లడించారు. టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. సృష్టి వర్మతో పాటు మరికొంతమంది కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న తరుణంలో యువత రాజకీయాల్లోకి రావడం, అందున భాజపాలో చేరడం హర్షణీయమని ఈ సందర్భంగా రామచంద్రరావు అన్నారు. సృష్టి వర్మ ఉత్తరప్రదేశ్లోని ఇటావా పట్టణంలో పుట్టి పెరిగారు. తండ్రి వ్యాపారి, అమ్మ ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. మధ్యతరగతి కుటుంబం. సృష్టికి ఒక చెల్లెలుంది. 12th పూర్తి చేసిన ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మక్కువ. అయితే తాను ఎప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వాలని అనుకోలేదని, పైలట్ కావాలనుకున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రముఖ సినీ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాసు హైకోర్టులో భారీ ఊరట లభించింది. శివకార్తికేయన్ శ్రీలీల జంటగా ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి చిత్రం పొంగల్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా పరాజయం కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ సుధా కొంగరకు ఇవ్వాల్సిన 8.39 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టడంతో ఆమె న్యాయం కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాన్ని తొలుత మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ నియమితులైన మధ్యవర్తులు కేసు నుంచి తప్పుకోవడంతో వివాదం రాలేదు. దీంతో కేసును విచారించిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం తాజాగా సుధా కొంగరకు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల వ్యవధిలో సుధా కొంగరకు బాకీ ఉన్న 8.39 కోట్లనివ్వాలని డాన్ పిక్చర్స్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఆ నిర్మాణ సంస్థ భవిష్యత్తులో నిర్మించే చిత్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందుగా సుధా కొంగర బాకీని తీర్చాల్సి ఉంటుందని ఆర్డర్ ఇచ్చింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల విడుదలైన తమిళ థ్రిల్లర్ డీసీ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ఒక తమిళ్ క్లాసిక్గా వివరిస్తూ ప్రతి సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన కళాఖండమని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన తాజా రివ్యూ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. డీసీ చూసాను, ఇదొక తమిళ్ క్లాసిక్, ప్రతి సినిమా ప్రేమికుడు తప్పగా చూడాలి, దీన్ని అర్థం చేసుకున్న వారికి ఇదొక కవిత్వం లాంటిది అంటూ అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శకుడు అరుణ్ మాధేశ్వరన్కు తన అత్యున్నత గౌరవాన్ని తెలియజేశారు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఈ మధ్య కాలంలో యూత్ను బాగా ఆకట్టుకున్న బ్యూటీగా రితికా నాయక్ క్రేజ్ తెచ్చుకున్నారు. మిరాయి సినిమాలో ఈ సుందరిని చూసిన కుర్రాలు థియేటర్స్ దగ్గరే మనసులు పోగొట్టుకున్నారు. ఈ ముదుగుమ్మ నెలకో సినిమా చేస్తే బాగుండునే అనుకున్నారు. కానీ మిరాయి మాదిరిగానే తనకి బాగా నచ్చే కంటెంట్ కోసం రితిక ఎదురు చూస్తూ వచ్చిందనే విషయం కొరియన్ కనకరాజు రిలీజ్ తర్వాతనే అర్థమవుతుంది. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా అనూహ్యమైన రెస్పాన్స్ను అందుకుంది. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వరుణ్ తేజ్కి ఈ సినిమా ఫలితం ఊరటనిచ్చింది, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాలోనూ నటన పరంగా గ్లామర్ పరంగా రితిక మంచి మార్కులు కొట్టేసింది. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుందని అనిపించింది. కొంతకాలంగా టాలీవుడ్లో హీరోయిన్స్ వైపు నుంచి సందడి తగ్గిందని చెప్పాలి. 1-2 సినిమాలు చేసుకుపోతున్నారే తప్ప నిలకడగా ఎవరూ సక్సెస్లు సాధించలేకపోతున్నారు. టాప్ 3, టాప్ 5 అంటూ గతంలో మాదిరిగా ఒక జాబితా చూసుకుంటే ఎవరూ కనిపించని ఒక గందరగోళం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరో భారీ హిట్ను అందుకున్న రితిక మరిన్ని అవకాశాలతో బిజీ అవుతుందేమో చూడాలి. తమిళనాడు ముఖ్యమంత్రి కథానాయకుడు విజయ్ కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం జననాయకన్. హెచ్ వినోద్ దర్శకుడు, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ విజయ్ అభిమానులను అలరించింది. ఇక నెల రోజులు తిరక్కముందే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. G5 వేదికగా ఆగస్టు 21వ తేదీ నుంచి తమిళ్తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. G5 ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను పంచుకుంది. దివంగత నటి శ్రీదేవి జీవితం ఆధారంగా ది ఎంప్రెస్ పేరుతో ఓ పుస్తకం రాబోతున్న సంగతి తెలిసిందే. రచయిత ధీరజ్ యు కుమార్ రాసిన ఈ పుస్తకానికి సంబంధించిన వివరాలను ఆగస్టు 13న శ్రీదేవి జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా ప్రకటించారు. అయితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని రాశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకానికి ది ఇంప్రెస్ అనే పేరు పెట్టినట్లు నాకు తెలియదు. ఆ పేరు బయోగ్రఫీకి సరిపోతుంది, కానీ అలా కాకుండా స్క్రీన్ క్వీన్ అని పెడితే బాగుండేది. నేను ఈ పుస్తకంలో చాప్టర్ రాసా, నేను రాసిందే బెస్ట్ అని రచయితలు చెబుతున్నారు. బహుశా అందులో రాసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు అలాగే చెబుతున్నారేమో అని ఆర్జీవి నవ్వుతూ చెప్పారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకున్నారా, తన సినిమాలు ఏవైనా చూసారా అని అడిగిన ప్రశ్నకు ఆర్జీవి తనదైన శైలిలో బదులిచ్చారు. లేదు, చనిపోయిన వ్యక్తుల గురించి నేను అస్సలు ఆలోచించను. ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయాక నేను నా జీవితం మీద దృష్టి పెడతాను. ప్రస్తుతం హర్షవర్ధన్ రాణేతో తీస్తున్న పోలీస్ కంపెనీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని తెలిపారు. I really love you all. I really don't have words to thank you. Thank you. This is a very, very beautiful evening. But Trivikram sir, thank you for your presence. You have made it even more special. Everything started with your clap and with your blessing, and it's come a beautiful circle now. Thank you for being here, and thank you for showering all your love and all your, last time I told that Midas touch. Thank you for always supporting this film and this venture. And to Sitara Entertainment, Vamshi Garu, that one call, every day, every evening till now, it's been a beautiful journey with you. God willing, I would want to do more films here with you and create more beautiful memories. Thank you, Vamshi Garu. Like I always say,
Venki came from here, Vamshi sir came from here, from the Telugu states. I'm from Tamil Nadu, Mamita from Kerala, Ravina ma'am from Maharashtra. We all speak different languages, but you have erased everything. You have accepted one beautiful film and you said like, this is one film and this is one emotion. You have accepted this interpersonal relationship. Again, you have given life for this family genre film. My previous film would have been a very different film, but you all came to the theaters and you said like, this is an important film and it is important to talk about such film. Be it Andhra, Telangana, Kerala, Tamil Nadu, even in Karnataka, overseas, overwhelming love. It's not just respect. You all have given lot of success with lot of respect and with lot of love, and you've again making our people in the art form remember family genres again very important. Trikram sir, you've always insisted on that, and you have made all of us believe. Venki, thank you so much for again making people believe this film works, and this is very important. Success, I think, can't be measured with the number of tickets sold. What happens to the conversations after the film? What happens to the emotion people carry after this film? What happens to the tears? What happens to the, all the smiles? I think all these emotions can't be put in a balance sheet. So I think business is, of course, money is very important, but this art form and this kind of a conversation, this kind of an emotion which you might talk after 2 years, that is equally important. Hats off to your writing. Thank you for giving beautiful women characters like Ravina ma'am, Radhika ma'am, and Mamita. Thank you for coming and watching these films for women characters also. I don't have to go back and thank all the technicians, but this has been a very important journey for me, and you have made every day really special. Thank you again for making us believe in beautiful film, in family genre, and interpersonal relationship. Movies are very important. I'm sure there'll be a lot of films coming, and like all our respectful distributors are saying, the numbers have been doubled from an opening day to a Saturday and Sunday to double. It is amazing, and also have to tell a special thanks to all the Telugu audience, because here apart from all the languages, we are getting lot of love from all the languages, but here at least 25 centers are extra in Telangana and Andhra. You have owned the film and made it even more special. Just day before we had a function here, 2-3 days back we had a function here, and Akifa, our stylist, she said, sir, this costume we can keep it for the thank you meet, success meet. I said, movie is not yet released. She's right here. Yeah. Akifa said, this costume you can keep, sir, for the success meet. I felt it was a very positive sign, a very sweet, nice sign. And today I'm wearing her dress which she had kept for the success meet and thank you meet. So thank you for giving that positive energy. So everybody has given a lot of love for this film. I don't have to repeat the words Venki had said, but this is a lot of love poured into film, and we believed in a film, and it was not the trend. Definitely action films are always in the trend, but this time to make us believe in this is really emotional. And to all my fans everywhere, என்னோட தமிழ் ஆடியன்ஸ்க்கு, கேரளாவில் இருக்கிற ஆடியன்ஸ்க்கு, கர்நாடகா இருக்கிற ஆடியன்ஸ்க்கு, உலகம் பூரா இருக்கிற தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாம் இந்த படத்தை ஓன் பண்ண all the cinema lovers and all the women, all the family people who have gone to the theaters on the first day and supported this film, and I'm hearing beautiful conversations in the social media. So to all the reviewers, to all the critics, to all the press and media, from here, from this stage, I want to thank all the language people for owning this film and making it yours and giving us this respectful, beautiful success. Thank you so much. సార్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత సంజయ్ అన్న పేరు విని చాలా అమేజింగ్గా అనిపించింది. మిమ్మల్ని అంత స్టైలిష్గా చూసి, అఫ్కోర్స్ మీరు
చాలా స్టైలిష్గా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, అది తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఆ మదర్ బాండింగ్ లైక్ దానికి చాలా చాలా అంటే చాలామంది సూపర్ కనెక్ట్ అయిపోయారు. అండ్ రియల్ లైఫ్లో మీ మదర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వీ జస్ట్ వాంటెడ్ టు నో దట్, లైక్ యా ఎవ్రీబడి వాంట్స్ టు నో దట్. అంటే డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్ మదర్ ఇందులో రాధిక మ్యామ్. సో I think Radhika ma'am has added a lot of grace, and people are separately going to watch Radhika ma'am in this film. And she's really, I don't know, sure, she's a remarkable actor, but I personally had a wonderful time shooting with her, and I'm surprised to see the chemistry which they talk about, Radhika ma'am and Mamita, mine and Radhika ma'am scene, mine and Ravina ma'am scenes. In fact, I have to thank Ravina ma'am because the important scene when we were shooting, she had fever. It was 12 o'clock in the night. It was almost 8 degrees in Ooty. But throughout the night, she was with us and she supported, and we were able to finish the scene. I still remember how you supported us to finish the shoot. Yeah, so interpersonal relationship, and people who have not still watched the film, please go watch the film and take back a lot of good memories. అయినా సార్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, రెండు కలిపి అడిగేద్దాం అనుకున్నాను. ఈ సినిమా జ్యోతిక గారు చూసారా, చూసే టైం దొరికిందా, చూస్తే ఏమన్నారు, అది ఒక క్వశ్చన్ సార్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అఫ్కోర్స్ యువర్ కిడ్స్ ఆర్ గ్రోన్ అప్ నవ్, బట్ మళ్ళీ అగైన్ అంత చిన్న బాబుతో యాక్ట్ చేసినప్పుడు మీ లైక్ పేరెంటింగ్ డేస్ గుర్తొచ్చాయా? Every actor will bring back his own past memory. Apart from what is there in the scene, you go back and you kick in your old past memories, and that's how I at least can emote in front of camera. So of course, a lot of memories came when we were shooting. అండ్ జ్యోతిక మ్యామ్ వాచ్ చేస్తున్నారు సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ కేక్ కటింగ్. సో ఎస్, Thank you సెలబ్రేషన్. again and love you all. Lots of respect. థ్యాంక్ యూ, థ్యాంక్ We యూ. are all happy. We are seeing all the smiles because of you. Thank you. నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ థియేటర్లో అయితే మీరు ఇంకా 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 ఆ స్మైల్స్ చూస్తారు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఎస్, బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించిన గ్రేటెస్ట్ రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాట్లాడతారు నౌ. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ నాకు కథ చెప్పినప్పటి నుంచి కూడా దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ సినిమాని ఇంత చాలా ఇట్లాంటి టైంలో ఇందాక వెంకీ చెప్పినట్టు ఒక రకంగా చెప్పాలంటే ఎగ్నెస్ ద టైడ్సే కష్టపడి తీసి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మొత్తం టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి ఆల్రెడీ, అది నేను ఆయనకి నచ్చే కథ చెప్పలేకపోయాను ఇంకా. సో లేదు, త్వరలోనే ఖచ్చితంగా నేను ఆయనతో కలిసి పనిచేస్తానని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే సూర్యతో ఆయనతో సినిమా చేయమని నా వైఫ్ వైపు నుంచి రిక్వెస్ట్ కాదు, డిమాండ్ ఉంది. ఎందుకంటే నా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్. సో సామాన్యంగా తను మామూలుగా ఈ సితారాల్లో జరిగే ఏ సినిమాలు షూటింగ్కి వెళ్ళదు, కానీ ఈయన సినిమా షూటింగ్ అని మిమ్మల్ని కలవటానికి మాత్రం ఆ రోజు సెట్కి వచ్చి పర్టికులర్గా ఈయన కలిసి ఇంత ఫోటో తీర్చుకుని వెళ్ళారు. సో అండ్ ఇప్పుడు ఈరోజు అంటే బేసిక్గా ఆడవాళ్ళంత గమ్ముని ఇష్టపడరు, కానీ ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతి కొద్ది మంది ఉంటారు. అందులో మనకి సూర్య గారు ఒకళ్ళు. నాకు తెలిసి ఇందాక గీత గారు చెప్తుంటే నాకు అనిపించింది, ఇండియాలో నాకు తెలిసి ఇద్దరే హీరోలు వయసు వాళ్ళకి వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరికే వయసు వెనక్కి ట్రావెల్ చేస్తుంది వీళ్ళిద్దరికీ. అండ్ వంశీ నాకు మొదటి నుంచి కూడా వెంకీ కథ చెప్పినప్పటి నుంచి కూడా నాకు గజనీలో ఉన్న సంజయ్ రామస్వామి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే బికాజ్ అది తెలుగు వాళ్ళకి కూడా, నాట్ ఓన్లీ తమిళ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి కూడా చాలా క్లోజెస్ట్ క్యారెక్టర్ అది. అంటే కొన్ని క్యారెక్టర్స్ మనతో పాటు డికేడ్స్ తరపున ట్రావెల్ చేస్తాయి కదా. అండ్ నాకు ఆమీర్ ఖాన్ గారు చెప్పడం గుర్తు, ఎందుకంటే ఆయన నేను సూర్యాన్ని మ్యాచ్ చేయలేకపోయాను అని ఆయనే ఒప్పుకున్నారు, ఏది హిందీ గజని అయిన తర్వాత.
ఇది నాకు అరవింద్ గారు చెప్పారు, నేను ఆయనతో జల్సా సినిమా పనిచేసేటప్పుడు. సో అట్లాంటి అలాంటి లుక్ని మళ్ళీ తీసుకురావాలి అని ట్రై చేసినప్పుడు దానికి వెంకీ నిజంగా పడిన కష్టం కానీ ఏమంటారు దాన్ని రాయటంలో కానీ తీయటంలో కానీ నిజంగా హెడ్స్ ఆఫ్ టు హిమ్. చాలా బాగా రాసే వెంకీ నిజంగా ఈ సినిమా. అండ్ నేను ఎడిట్లో చూస్తున్నప్పుడే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూ సీన్కి కానీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు ఉంటాయి, అవన్నీ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే సినిమా చూడాలనుకునే వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ. సో నాకు తెలిసి అది కమింగ్ ఇయర్స్లో అవన్నీ నాకు తెలిసి కొన్ని ఐకానిక్ సీన్స్గా మిగిలిపోతాయి. ఎస్పెషల్లీ హాస్పిటల్లో మీరు మమిత మాట్లాడుకునే సీన్ కానీ అండ్ మదర్తో మీకున్న రిలేషన్ కానీ. అండ్ ఈ సినిమాలో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లరు సూర్య గారు అయితే, ఇంకొక పిల్లర్ రాధిక్ గారు, 3వ పిల్లర్ రవీనా టండన్ గారు, ఇంకో పిల్లర్ మమితా బైజు గారు. అండ్ నేను కేజీఎఫ్ చూశాను అండ్ బయట కూడా నాకు ఐ నో రవీనా గారు వెరీ వెల్. యాజ్ ఎ పర్సన్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ డైనమిక్ లేడీ, బట్ షీ ప్లేడ్ ఎ వెరీ వల్నరబుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. That is very, you did it very naturally, because it's on, like an edge, but you played it with a lot of dignity. It may look easy to people, but I know how difficult it is to pull it off. Yeah. No, that is Sinu and Anurag Kashyap. I was only assisting them. So, and that's why, it is very difficult. అంటే మీకు ఆవిడ పర్ఫార్మెన్స్ని మీరు అండర్లైన్ చేయాలి అని అనిపించట్లేదు అంటేనే she performed really well. And Mamita, because that role itself is very energetic and very difficult character. సూర్య గారిది కొంచెం చేయకపోయినా కానీ ప్యాసివ్ అయిపోతుంది, అది అలానే ఎక్కువ చేస్తే టూ యాక్టివ్ అవ్వకూడదు. సో దట్ ఈస్ వెరీ అండర్ పర్ఫామ్ చేయటం, ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. ఎందుకంటే దాన్ని ఒప్పించడం చాలా కష్టం. So you did a great job, sir, and seriously, thanks to Venki for one thing, because Surya Garu cinemalo production lo maa peru kuda unnanduku. So that's why, in one way we are happy, but I'm not completely happy. So as a director in cinema ki na peru padinappudu, then I will be happy. So ante two extremes, Karuppu on one side and Viswanathan and Sons, totally 180 degrees opposite, just less than 1 year. So నాకు తెలిసి దట్ మీన్స్ నాకు అనిపిస్తుంది మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. లాస్ట్ ఇయర్ హీ గాట్ ఇంట్రడ్యూస్డ్ అగైన్. సో దిస్ ఈస్ హిస్ సెకండ్ ఫిల్మ్. సో he will travel with us, he will give us a lot of memories, lot of things to cherish. So I wish the whole team, especially Venki and Vamsi and Surya garu, with all respect, sir, and మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఆ హంబుల్నెస్ మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా, బికాజ్ I respect him a lot, and we love you and Karthi sir. You guys are Telugu heroes only. Because now Tamil, Telugu, Hindi, there are no barriers, because Indian cinema became one. There are no language barriers, no regional barriers. So ఇంకా దయచేసి ఎవరో కూడా దయచేసి అలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడద్దు. ఎందుకంటే మన ప్రపంచం అనే వేదిక మీద మన ఇండియన్ సినిమా తాలూకు సత్తా చాటాల్సిన సమయం ఇది. సో దట్స్ వై ఆ డైరెక్షన్లో మనం అంతా వర్క్ చేస్తున్నాం. సో దాంట్లో ఇది మరో ప్రయాణంగా భావిస్తూ ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన మీ అందరూ, నిజంగా ఈ సినిమాకి నిజమైన హీరోలు మీరు, ఆడియన్స్. సో మీ అందరికీ మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ నమస్కారం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు చెప్పిన, సాయి సౌజన్య గారికి చెప్పిన ఒకటే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ.